ఆర్ యూ ప్లేయింగ్ అ డిఫరెంట్ డ్రామా? క్లాస్ అయిపోయే టైంలో వచ్చి మే కమింగ్ సార్ అని దొంగ వినయం చూపిస్తావా? ఏ బార్లో ఆలస్యమైందా? లాడ్జింగ్ లో నిద్రపోయావా? షట్ అప్. క్రమశిక్షణ లేని జీవితం జంతువులా బ్రతకడానికే గాని మనిషిలా పెరగడానికి కాదు. ఏమండి విద్యాసాగర్ గారు, సీతా స్వయంవరానికి వెళ్లి దెబ్బతిన్న రాజులా ఉన్నారు. ఏముంది, మామూలు ఫార్ములాయే. కుర్రలదహోలు ప్లస్ గోళ ఈక్వల్ టు లెక్చరర్ 7 మొహం. ఇక్కడ ఉద్యోగం చేయడం కంటే అసెంబ్లీలో స్పీకర్ గా పనిచేయడం సులువు. అంత కష్టపడుతూ ఉద్యోగాలు ఎందుకు చేయడం? బతకలేక బడిపంతులు అన్నారు. అంతేకాని భయపడే వాళ్ళు, చేతగాని వాళ్ళు బడిపంతులు అనలేదుగా. అంటే చూడండి మాస్టర్, కొండెక్కడానికి కావాల్సింది శక్తి కాదు, ధైర్యం. నిజమేనయ్యా, నాకు కాలేజీలో చేరినప్పుడు 50 కేజీల ధైర్యం ఉండేది. కాపీ పట్టుకున్నాను ఒకసారి, అంతే. భార్యని పుట్టింటికి పంపి పోస్టు ద్వారా సంసారం చేస్తున్నాను. నా నచ్చిన డబ్బాలో కారపొడి కలిపారు, నేనేం చేశాను? క్లాసులో పాఠాలు చెప్తుంటే అదేదో చేస్తా ఉన్నారు, ఏమని చెప్పుకుంటాం? చూడండి, తల్లి బిడ్డకు భయపడితే ప్రేమ చస్తుంది, గురువు శిష్యుడికి భయపడితే ప్రపంచం వెనక్కి నడుస్తుంది. అది మనం తెలుసుకుంటే మంచిది. లెక్కలు రాసుకోవయ్యా. 10 నెలల నుంచి ఇదే పాట. బాబు, మీ బాబు అడ్రస్ ఎక్కడో చెప్పు, నేనే నేరుగా వెళ్ళి వసూలు చేసి తెచ్చుకుంటా. ఇంటికేం తక్కువ లేదు, 13.50. ఏదో గిరాకీ. నమస్కారం గురుపాదం గారు. నమస్కారం మాస్టారు, రండి. ఎలా ఉంది మీ వ్యాపారం? బట్టతల మీ చుట్టూ నా వ్యాపారంలో లాభం ఒకేసారి వస్తాయి. గురుపాదం గారని ఈ క్యాంటీన్ ఓనర్, విద్యాసాగర్ గారని మన కాలేజీకి కొత్త లెక్చరర్. నమస్తే. కాస్త కాఫీ పోయిస్తారా? ఎంత మాట, కూర్చోండి మాస్టారు. రే కపిల్ తీర్థం, 2 కాఫీ. ఏమిటి మాస్టారు, మీకు ఇల్లు ఏమైనా దొరికిందే? ఇంకా దొరకలేదు సార్. గురుపాదం గారు. అయ్యా. ఏమిటి మాస్టారు? మీ మేడ మీద ఓ పోర్షన్ ఖాళీగానే ఉంది కదూ? ఉందండి. అది వీరికి ఇవ్వడానికి మీకేమిటి అభ్యంతరం? అభ్యంతరం ఏమీ లేదు, కానీ మన కాలేజీలో లెక్చరర్ల బుర్రలకి, వాళ్ళు వాడే స్కూటర్లకే రక్షణ లేదే. ఈయన్ని తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు వీకి పందిరేస్తారేమోనని. ఆయన పర్సనాలిటీ చూసిన తర్వాత కూడా మీకు ఎందుకండి భయం? మీ మాట కాదనలేను, అలా కానివ్వండి. 3 4 1 2 3 4 1 2 3 4. No, Babita, that's wrong. అలా కాదు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2. What happened? Come on, dance. ఏమిటి? మేడం, సారీ, ఇవాళకి మీ క్లాస్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు. నా పర్మిషన్ లేకుండా నా డాన్స్ హాల్లోకి రావడానికి మీరెవరు? అదేంటండి, కొంపలు కూలేలా అరుస్తూ నన్నెందుకు వచ్చారంటారేంటండి? ఏదైనా ప్రమాదం జరిగిందేమో కాపాడదామని వచ్చాను. మీ ఇంటి పేరు అతి తెలివివారా? కాదు, పిచ్చి తెలివారు. లేకపోతే ఏంటండి, కాస్త ప్రశాంతంగా ఉండవకుండా ఈ అరుపులు కేకలు. What do you mean? ఆడపిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే మల్లెపూలతో డోలు వాయించినట్టుంటుంది. చూడన్నా, ఇతనెవరు 196 అక్షరాలతో మాట్లాడుతున్నాడు. మా అమ్మాయి రేఖ మంచి డాన్సరు, బ్రేక్ డాన్స్ స్కూల్ పెట్టి తలుపులు గోడలు బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఈయన విద్యాసాగర్, ఎంఎస్సి గోల్డ్ మెడలిస్టు, మన కాలేజీలోనే లెక్చరర్, మన మేడ మీదే ఉంటున్నారు. మన మేడ మీద? మేడ మీద అంటే మేడ మీద కాదు, రూములోనే. అద్దెకిచ్చావా? అద్దెకా? చిచి, నేనెందుకు ఇస్తాను అద్దెకి? ఏదో అద్దెకి వేరే ఇల్లు దొరికేదాకా 2 రోజులు ఉంటానంటేను. 2 రోజులా? 2 రోజులు కాకపోతే 4 రోజులు, మహా అయితే వారం రోజులు అయ్యా. అంతకంటే వీల్లేదంటే వీల్లేదంతే. అదేంటి సార్ మీరు? అదంతేనయ్యా, అంతే. నాన్న, నాకు తెలుసు నువ్వు ఇల్లు అద్దెకిచ్చావు. మంచివాడిలా కనిపిస్తేను, చూడు ఎంత బుద్ధిమంతుడిలా ఉన్నాడో. నోట్లో వేలు పెట్టినా కొరికేటట్టు లేడు.
చూసావా కొరకలే. ఎందుకు నన్న ఈ నాటకం అంతా? చూడు మిస్టర్, మీరు పొరపాటున కూడా ఈ డాన్స్ హాల్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ పెట్టినా చూడడానికి వీల్లేదు, చూసినా నేర్చుకోవడానికి వీల్లేదు. నేర్చుకుంటే మాత్రం మా అమ్మాయికి ఫీజు కట్టాలి, అంతే కదమ్మా? మాట కొండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది, మనసు చల్లకొండ. ఆగు. నన్నెవ్వరూ ఆపకండి. స్వర్గంలో తలుపులు తెరుచుకోవడానికి కాలింగ్ బెల్ ఎక్కడ? వేర్ ఇస్ ద కాలింగ్ బెల్? ఓహో